ఈ నెల మే 15వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చాయి. అయితే ఈ పుష్కర స్నానం అనేది ఎవరు చేస్తే ఎక్కువగా ప్రాముఖ్యత అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి రాశులు ఎవరండి? బుధుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి రాశులు. ఒకటి మిథున రాశి వారు కావచ్చు, రెండోది కన్యా రాశి వారు కావచ్చు. లేదు మరి ఈ రెండు రాశుల వాళ్ళకే ప్రయోజనం ఉంటుందా, మిగతా వాళ్ళకు ప్రయోజనం ఉండదా అంటే వీళ్ళకి 100కు 100% ప్రయోజనం ఉంటుంది. అసలు వీళ్ళ గురించే పుష్కరాలు వస్తున్నాయి. మిథున రాశి వారి గురించి, కన్యా రాశి వారి గురించి పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఎవరి రాశిని బట్టి ఆ పుష్కరాలు వస్తాయి కాబట్టి వాళ్ళకి అది ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ ప్రాప్తి జరగాలన్నా, ఉద్యోగం దొరకాలన్నా ఈ పుష్కర స్నానం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత కొనసాగుతుంటే మంచిదండి. ఇది కొనసాగించండి, ఈ పుష్కర స్నానాన్ని కొనసాగించండి. మీ జీవితంలో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మామూలుగా 12 రాసుల వాళ్ళకి ఏంటంటే నేను కూడా చేసి పుష్కర స్నానం చేయొచ్చు, తప్పేం లేదు, మంచిదే అది. కానీ ఎక్కువగా ప్రాధాన్యత ఎవరికి మంచి జరుగుతుందంటే మిథున కన్యా రాశుల వారికి మాత్రమే ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంది. వివాహం ఆలస్యం అవుతుంది అనుకోండి, వివాహం కూడా మీకు తప్పకుండా మంచి వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా మీ మీద చేతబడి చెడు ఏదైనా ప్రయోగించారనుకోండి, ఈ పుష్కర స్నానంతో పటాపంచలైపోతుంది.